హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర అద్దె ఇంటి కోసం తిరుగుతూ ఉంటారు. అందరూ ఇల్లు లేదని చెప్పి ప్రేరణ వాళ్ళను వెళ్ళిపోమంటూ ఉంటారు. గణేష్ ఇంటి దగ్గర ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఈశ్వరి గణేష్ని చూస్తూ ఉంటుంది. గణేష్ ప్రేరణ వాళ్లకు ఇల్లు చూపించొద్దని తన తరపున అన్ని ఏరియాల బ్రోకర్స్కు చెప్పమని ఫోన్లో చెప్తూ ఉంటాడు. ఇక ఒకతను ప్రేరణతో, ఇల్లుంది మేడం, మీ నాన్నగారి గురించి చెప్పట్లేదు, మగవాళ్ళు ఎవరూ లేకుండా ఆడవారికి ఇక్కడ ఎవరూ ఇల్లు ఇవ్వరు అని అంటూ ఉంటే ఐశ్వర్య ఎందుకు ఇవ్వరు అంటుంది. ఆడవాళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకు ఇలా ప్రతి చోట మగదిక్కెవరని అడుగుతూ ఉన్నారు, ఆడవాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు ఒంటరిగా బ్రతకూడదా అని ఐశ్వర్య అంటూ ఉంటే అతను ఏమ్మా మతి కానిపోయిందా అంటాడు. ఈ సిటీ గురించి తెలియదనుకుంటా, అరిస్తే లాభం లేదు, తండ్రో భర్తో అన్నో ఎవరో ఒకరు ఉండాలి, అప్పుడే ఇల్లిస్తారు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇందిర ఏంటే మనకి ఈ గతి పట్టడం ఏమిటి అంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటూ ఉంటే ఐశ్వర్య ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు, తల తీసేసినట్టుగా ఉంది అంటుంది. ప్రేరణ వదిలే ఐషు అంటుంది. వేరే ఎక్కడైనా చూడ్డానికి వెళ్దామని చెప్పి ఇందిర ఐశ్వర్యను తనతో తీసుకెళ్తూ ఉంటుంది. ప్రేరణ వాళ్ళ కోసం సుధాకర్ పరిగెత్తుతూ వెతుకుతూ ఉంటాడు. వెళ్ళిపోతున్న ఇందిర ప్రేరణ ఐశ్వర్యను చూసి అక్క అని పిలుస్తాడు. ఐశ్వర్య మామయ్య అంటూ సుధాకర్ దగ్గరకు వస్తూ ఉంటుంది. సుధాకర్ ఎక్కడికి వెళ్ళిపోయారక్క, మీకోసం చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉన్నాను తెలుసా అంటూ ఇందిరను అడుగుతూ ఉంటే ఐశ్వర్య ఇంటి ఓనర్ వెళ్ళగొట్టాడు మామయ్య అంటుంది. సుధాకర్ ఇప్పుడే తెలిసింది అంటాడు. ఆ దరిద్రుడు అంత పని చేస్తాడనుకోలేదు అంటూ ఉంటే ఇందిర అంతా మా కర్మరా అంటుంది. ఎవరు ఎందుకు కక్ష కడుతున్నారో అర్థం కావట్లేదు, మేం మాత్రం ఇలా రోడ్డు మీద పడ్డాం అంటూ బాధపడుతుంది. సుధాకర్ నువ్వేమీ బాధపడకక్క, వాడొక్క ఇల్లేనా ఉండేది, ప్రపంచంలో బోలెడిల్లున్నాయి, నేను చూసి పెడతాను పదండక్క అంటూ సుధాకర్ అంటూ ఉంటే ప్రేరణ వద్దు మామయ్య అంటుంది. సుధాకర్ అదేంటమ్మా అంటాడు. ప్రేరణ ఇప్పటిదాకా మా కోసం చాలా శ్రమ పడ్డావు మామయ్య, ప్రతి క్షణం భయంగానే బ్రతికాము, ఇక చాలు మామయ్య, మా వల్ల నీకు ఏ ఇబ్బంది రాకూడదు, మా బాధలేవో మేము పడతాం, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకో మామయ్య, మాకు సాయం చేస్తే ఆ గణాకాడు నిన్ను వదిలిపెట్టడు అంటుంది. ఇందిర అవును తమ్ముడు, ప్రేరణ చెప్పింది నిజం, నువ్వు మాతో ఉంటే నీకు ప్రమాదమే, ఎన్నాళ్ళని నీ మీద ఆధారపడతాం, మేము ఏదోలా బ్రతికేస్తాం అంటుంది ఇందిర. సుధాకర్ అక్క అంటాడు. ప్రేరణ ఇల్లు దొరికాక మేమే ఫోన్ చేస్తాం మామయ్య అని చెప్పి ప్రేరణ వెళ్ళబోతూ ఉంటుంది. సుధాకర్ అది కాదమ్మా అంటాడు. ప్రేరణ వెళ్ళొస్తాం మామయ్య అని చెప్పి ఇందిర ఐశ్వర్యలతో వెళ్ళిపోతుంది. ఇక ప్రేరణ ఫోన్ చేసి మీడియేటర్తో మాట్లాడి ఇందిర దగ్గరకు వస్తుంది. ఇందిర మధ్యవర్తి వస్తాడన్నావు కదా ఎక్కడా అని ప్రేరణను అడుగుతుంది. ప్రేరణ ఫోన్ చేసి చెప్పానమ్మా వస్తున్నాడంట అంటుంది. ఇందిర అయినా ఇదేం పాపమే, ఇంత పెద్ద ఊర్లో ఉండడానికి ఒక పోర్షన్ దొరకకుండా పోయింది అంటుంది. ప్రేరణ ఏం బాధపడకమ్మా, ఏదో ఒక ఇల్లు మనకు దొరుకుతుంది అంటుంది. అప్పుడే వచ్చిన మీడియేటర్ ఏమా నేను మిమ్మల్ని పక్క రోడ్లో ఉండమన్నాను కదా, మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటాడు. ప్రేరణ మీడియేటర్ని చూసి ఇల్లు దొరికిందా, మేము వెళ్ళి ఇల్లు చూడొచ్చా అని అడుగుతూ ఉంటుంది. అతను ఏంటోనమ్మా అంత అయోమయంగా ఉంది నాకు అంటాడు. ప్రేరణ ఏమైంది సార్ అని అడుగుతుంది. అప్పుడే గణేష్ ఆ మీడియేటర్కి ఫోన్ చేస్తాడు. అతను ప్రేరణకి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాడు. ప్రేరణ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. గణేష్ నవ్వుతూ ఉంటాడు. హలో ఎలా ఉన్నారు, నువ్వు నీ ఫ్యామిలీ బాగున్నారా అంటూ ఇప్పుడు రోడ్డు మీద ఉండుండాలే అంటాడు. వింటున్నావా అంటూ నువ్వు వింటావులే అంటాడు. అవును మీకు ఇల్లు దొరికిందా, బ్రోకర్ ఏమన్నాడు, మీకంటూ ఇల్లు లేదు, ఒకవేళ ఉన్నా ఏ బ్రోకరు ఇల్లు చూపించడు, బ్రోకర్ని కాదని మీరు ఎన్ని చోట్ల ట్రై చేసినా మీకు ఎవ్వరూ ఇల్లు ఇవ్వరు అంటాడు గణేష్. ప్రేరణ రే అంటూ కోపంగా అరుస్తుంది. గణేష్ అరవకు, అలా ప్లాన్ వేశా మరి అంటాడు. ప్రేరణ ఒక ఏరియాకి పోలీస్వేమో నువ్వు, సిటీ అంతటికీ కాదు అంటుంది. గణేష్ ఈ డైలాగులున్నాయి చూసావా, ఇవి చాలా కామనే, కానీ నువ్వు నాతో ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు, నన్ను దాటుకుని ఇల్లు పట్టుకుని అద్దెకి దిగడం, నీకు నా గురించి అస్సలు తెలియదు, ఈ సిటీలో మీరు జల్లెడ పెట్టి వెతికినా ఒక్క ఇల్లు కూడా మీకు దొరకదు,
నేను దొరకనివ్వను. గుర్తుపెట్టుకో. మీరు రోడ్డు మీద ఉండలేక, నిలువు నీడలేక పిచ్చెక్కి తిరిగేలా చేస్తాను. బ్రతుకు మీద విరక్తి పుట్టి ఈ సిటీ వదిలి పారిపోయేలా చేస్తాను. వెతుకు, ట్రై చెయ్యి. నీ కాళ్ళు అరిగేదాకా, నువ్వు ఒళ్ళు అలసేదాకా రాత్రి కాబోతుంది. మీ ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్ళి అమ్మా ఇల్లివ్వండి అని చేతులు చాచి అడుక్కోండి. ఇల్లిస్తారేమో చూద్దాం. బాయ్ అంటూ పెద్దగా నవ్వుతూ ఫోన్ పెట్టేస్తాడు గణేష్. ప్రేరణ మీడియేటర్కి ఫోన్ ఇస్తుంది. మీడియేటర్ ఇప్పుడు చెప్పండమ్మా అంటాడు. ఇలా అయితే మీకు ఈ సిటీలో ఇల్లు ఎవరిస్తారు? మీకు ఇల్లు దొరకడం కష్టమే అని చెప్పి ఆ మీడియేటర్ వెళ్ళిపోతాడు. ఇందిర ఎవరు అని అడుగుతుంది. ప్రేరణ ఇంకెవరమ్మా ఆ గణాగాడే అంటుంది. ఇందిర ఇప్పుడేం చేద్దాం, వాడు యమభటుడిలా వెంటాడుతున్నాడు అని అంటుంది. గణేష్ నవ్వుకుంటూ ఉంటే ఈశ్వరి గణేష్ దగ్గరికి వస్తుంది. గణ, సిటీలో వాళ్లకు ఇల్లు దొరకనంత మాత్రాన వాళ్ళు సిటీ వదిలిపోతారనుకుంటున్నావా అని అడుగుతుంది. గణేష్, అమ్మ వాళ్ళు గాలికి పుట్టొచ్చు కానీ కిలోల కొద్దీ పరువు, టన్నుల కొద్దీ సిగ్గు ఉన్నవాళ్ళు, పైగా ఆడవాళ్ళు, మర్యాద గల ఆడవాళ్ళు సిటీలో రోడ్డు మీద ఉండడానికి అస్సలు జీర్ణించుకోరు. రోడ్డు మీద ఉండలేక, ఇల్లు పట్టుకోలేక నలిగిపోతూ ఉంటారు. ఎన్ని రోజులని లాడ్జ్లని హోటల్స్ అని తిరుగుతారు. ఆడవాళ్ళకది సేఫ్ కాదు. వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు. కాబట్టి వాళ్ళకు చావే శరణ్యం. వాళ్ళతో ఒక ఆట ఆడుతా అంటాడు గణేష్. ఇక ఇందిర రౌడీల మాటలు గుర్తు చేసుకుంటూ కళ్ళు తిరిగి పడబోతుంది. ప్రేరణ, ఐశ్వర్య ఏమైందంటూ కంగారు పడతారు. ఇందిర కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది. ప్రేరణ ఇందిరను పక్కన కూర్చోబెడుతుంది. ఇందిర దాహంగా ఉంది అంటుంది. ఐశ్వర్య ప్రేరణతో అక్క వాటర్ కూడా దొరికేలా లేదు, ఒక షాప్ కూడా లేదు అంటుంది. ప్రేరణ ఒక నిమిషం అని చెప్పి ఫోన్ తీసుకుని కొబ్బరి నీళ్లు ఆర్డర్ పెడుతుంది. కాసేపు ఆగమ్మ, కొబ్బరి నీళ్లు ఆర్డర్ పెట్టాను వచ్చేస్తుంది అంటుంది. సిద్ధార్థ్ కొబ్బరి నీళ్లతో వచ్చి ప్రేరణ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ప్రేరణ కోపంగా సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది. ఏంటి తమాషాగా ఉందా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏమైంది అని అంటూ ఉంటే ప్రేరణ నీకేమైందని అడుగుతున్నాను, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు అంటుంది. సిద్ధార్థ్ టార్చర్ పెడుతున్నానా, మతిపోయిందా నీకు అంటాడు. ప్రేరణ చూడు, నా పరిస్థితి ఏంటో నీకు తెలియదు, ఇలా ఫాలో అవడం మాత్రం బాలేదు చెప్తున్నా అంటుంది. సిద్ధార్థ్ అయినా నీతో నాకెందుకు అనుకుంటూ ఈ లొకేషన్కి ఎవరో కోకోనట్ వాటర్ బుక్ చేశారు, అది ఇవ్వడానికి వచ్చాను అంటాడు. ప్రేరణ కోకోనట్ వాటరా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. సిద్ధార్థ్ నువ్వు బుక్ చేసావా అంటాడు. ప్రేరణ అవును అంటుంది. సిద్ధార్థ్ సరిపోయింది అనుకుంటూ ఓటీపీ చెప్పు అంటాడు. ప్రేరణ ఓటీపీ చెప్పి నువ్వు డెలివరీ బాయ్వి కాదు కదా అంటుంది. సిద్ధార్థ్ అన్నీ నువ్వే డిసైడ్ అవ్వకు అంటాడు. ఐశ్వర్య అక్క త్వరగా రా అని పిలుస్తుంది. ప్రేరణ కొబ్బరి బోండంతో పరిగెత్తుతూ వచ్చి ఇందిరకు కొబ్బరి నీళ్లు తాగిస్తుంది. సిద్ధార్థ్ వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ప్రేరణతో అక్క ఇందాక అతని మీద కోపడకుండా ఉండాల్సిందేమో అంటుంది. నువ్వు అతన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో అంటూ ఉంటే ప్రేరణ నేనేం అలా అనుకోను, నేను అతన్ని నమ్మను, లేకపోతే బైక్ బుక్ చేసిన అతనే, కోకోనట్ వాటర్ బుక్ చేసిన అతనే ఎలా వస్తాడు, ఏం పనిలేదా, ఇదంతా అతని ప్లాన్ అని చెప్పి ఇందిరతో ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. ఇందిర కాస్త ప్రాణం కుదుట పడింది అంటుంది. అప్పుడే మీడియేటర్ ప్రేరణ దగ్గరకు వస్తాడు. ఇల్లు దొరికిందా సార్, మీకోసమే చూస్తున్నాను అంటుంది ప్రేరణ. అతను తనకు తెలిసిన ఏరియాలన్నీ ప్రయత్నించాను అని చెప్పి ముందు ఇస్తామంటున్నారు, 10 నిమిషాల్లో కాదు అంటున్నారు, ఎవరో వాళ్ళను భయపెడుతున్నారమ్మా అంటాడు. ప్రేరణ ప్లీజ్ అండి అలా అనకండి, ఒక చిన్న రూమ్ అయినా పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాం, ప్లీజ్ అండి చూపించండి అంటుంది. ఐశ్వర్య అవునన్నా ఇక్కడ ఇల్లు వెతకడం మా వల్ల కావట్లేదు, మీరే ఇల్లు చూసి పెట్టండి ప్లీజ్ అంటుంది. ఇందిర బాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆడపిల్లల్ని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, కాస్త కరుణించి ఓ ఇంటికి చేర్చండి అంటుంది. అతను మిమ్మల్ని చూస్తే బాధగా ఉందమ్మా అంటాడు. కానీ పరిస్థితే ఇంకోలా ఉందమ్మా అంటూ ఉంటే ప్రేరణ దయచేసి ఏదో ఒకటి చేయండి, ఇల్లైతే చూసి పెట్టండి ప్లీజ్ అంటుంది. అతను ఉదయం నుండి మా మీడియేటర్స్ గ్రూప్లో మీ ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి, ఎందుకో తెలియదు మీకు మాత్రం ఎవరూ ఇల్లు ఇప్పించట్లేదు, కానీ నేను ఇప్పిస్తా అంటాడు. ఇందిర దండం పెడుతుంది. ప్రేరణ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. అతను కమిషన్ మాత్రం 4,000 అనడంతో అందరూ షాక్ అవుతారు. ప్రేరణ 4,000 అంటూ ఉంటే అతను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి వెళ్ళిపోతా అంటాడు. ప్రేరణ వద్దొద్దు ఇస్తాంలేండి అంటుంది. అతను వీళ్లను ఏదోలా ఆ రంజిత్ కాడి ఇంట్లోకి తోసి నా కమిషన్ తీసుకుని ఎస్కేప్ అవ్వాలి,
ఆ కండిషన్తో ఆ రంజిత్ కాడు మరో ఆప్షన్ లేని ఆడవాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, అసలే వాడింట్లో ఎవరూ దిగట్లేదు అని అనుకుంటూ ఉంటాడు. ప్రేరణ ఏంటి సార్ లేటు అంటుంది. అతను ఏం లేదు పదండి అని చెప్పి ప్రేరణ వాళ్ళను రంజిత్ ఇంటికి తీసుకుని వచ్చి ఇదేనమ్మా మీ ఇల్లు అంటాడు. ఐశ్వర్య అంతా మాకేనా అంటుంది. అతను అంతా మీకే కావాలంటే 3 లక్షలు కావాలి అంటాడు. ఐశ్వర్య సంవత్సరానికా అంటుంది. అతను 10 ఏళ్లకి అంటాడు. ఐశ్వర్య చాలా చీపు అంటూ ఉంటే అతను నెలకమ్మా నెలకి అంటాడు. ప్రేరణ మాకు పోషన్ చాలండి అంటుంది. అతను అందుకే అమ్మ అంత తక్కువ రేట్ చెప్పాను అంటాడు. ఇందిర సరే ఇల్లు చూద్దాం రండి అంటుంది. అతను ఏంటమ్మా చూసేది, నన్నే అనుమానిస్తున్నారా, ఇల్లు బంగారం అంటాడు. ఇందిర అనుమానం కాదు బాబు ఒకసారి చూస్తే అంటుంది. అతను నాకంత టైం లేదండి, వెంటనే నా కమిషన్ నాకు కొట్టండి, నేను వెళ్ళాలి అంటాడు. ప్రేరణ ఇల్లు చూడకుండా కమిషన్ ఏంటి సార్ అంటుంది. ఇల్లు బాగుందని చెప్తున్నాను కదమ్మా, అక్కడ నా భార్యకు బాలేదు, ఏదో కష్టపడుతున్నారని ఇల్లు చూపిస్తే మీరేంటమ్మా అంటూ సరే పోతానులేండి అంటూ వెళ్ళబోతూ ఉంటాడు. ప్రేరణ సార్ కోపడకండి అంటుంది. అతను నా కమిషన్ ఇవ్వు తల్లి అంటాడు. ఐశ్వర్య ఓనర్ని కలవద్దా అంటుంది. అతను ఓనర్ ఉండడు, ఎక్కడుంటాడో తెలియదు, ఇంటి బాధ్యత మొత్తం నాకు అప్పగించాడు, మీరు కమిషన్ ఇవ్వండి అంటూ ప్రేరణ వాళ్లకు ఆలోచించుకునే అవకాశం లేకుండా నేను వెళ్ళిపోతానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇందిర అలా విసుక్కోకు బాబు, అసలే అలసిపోయి ఉన్నాం అంటుంది. అతను అయితే అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టండి అంటాడు. ప్రేరణ ఐశ్వర్య ఓనర్ లేకుండా ఇల్లు చూడకుండా అగ్రిమెంటా అని అంటూ ఉంటే అతను అయితే నేను వెళ్ళిపోతానులేమ్మా, మీరు వేరే ఇల్లు వెతుక్కొని అంటూ వెళ్ళబోతూ ఉంటాడు. ప్రేరణ ఐశ్వర్య అతన్ని ఆగమని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు. అతను అవతల నా భార్యకు బాగాలేదమ్మా, నేను వెళ్ళాలి అని చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ మీద ఓనర్ సంతకం చూపెట్టి మీలో ఎవరొచ్చినా ఈ అగ్రిమెంట్ పేపర్స్ వాళ్ళకి ఇమ్మని సైన్ చేసి ఈ అగ్రిమెంట్ పేపర్స్ నా దగ్గర పెట్టాడు అంటాడు. ప్రేరణ సార్ ప్రాబ్లం ఏమీ రాదు కదా అంటుంది. అతను నాది గ్యారంటీ అంటాడు. ప్రేరణ ఆయనేమీ కోప్పడరుగా అంటుంది. అతను మీరే చూస్తారుగా అంటూ సరే సంతకం చేయండి అంటాడు. ప్రేరణ సంతకం చేస్తుంది. అతను నా కమిషన్ ఇవ్వండి, నా భార్యకు బాలేదండి అంటాడు. ప్రేరణ ఒక్క నిమిషం అంటూ బ్యాగ్లోంచి డబ్బులు తీస్తూ ఉంటుంది. ఆ మీడియేటర్ ఆ రంజిత్ కాడొచ్చి కండిషన్స్ చెప్పి చంపుతాడు, వీళ్ళేమో నా ప్రాణం తీస్తారు, క్షణంలో జారుకోవాలి అనుకుంటూ ప్రేరణ ఇచ్చిన డబ్బులు తీసుకుంటాడు. ఐశ్వర్య ఇంటి తాళాలు అడుగుతుంది. అతను ఉండవు అంటాడు. ఇందిర పైన పోషణ కింద పోషణ అని అడుగుతుంది. అతను ఒకే పోషన్ ఉంటుంది, అందులో దూరిపోండి అంటాడు. ఇంటి ఓనర్తో కాస్త జాగ్రత్త అంటూ ఉంటే ప్రేరణ షాక్ అవుతూ అంటే అని అడుగుతుంది. అతను అద్దెకు దిగారుగా అంటాడు. ఐశ్వర్య అతను చెడ్డవాడా అని అడుగుతుంది. అతను మీరు భరించలేనంత మంచివాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఇంటి ఓనర్ అంత రాక్షసుడా అని అంటూ ఉంటే ప్రేరణ అలా ఏం ఉండదులే ఐషు అంటుంది. ఐశ్వర్య ఎవరో ఆ మహానుభావుడు అంటుంది. ఇక రంజిత్ రెస్టారెంట్లో టీ తాగి డబ్బులు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. బేరర్ రంజిత్ దగ్గరకు వెళ్ళి సార్ మీరు తాగింది ఒకటినే, కానీ మీరు 500 ఇచ్చారు సార్ అంటాడు. రంజిత్ ఇవ్వలేదు, అక్కడ పెట్టాను అంటాడు. బేరర్ ఉండండి సార్, బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొస్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటే రంజిత్ వద్దు అది నీకు టిప్పు అంటాడు. బేరర్ ఇంత టిప్పా అంటాడు. రంజిత్ అవునని చెప్పి వెళ్ళిపోతాడు. బేరర్ వింతగా ఉన్నాడే అని అనుకుంటాడు. ఇక రంజిత్ రోడ్డు మీదకు వెళ్ళి ఆటో ఆపుతాడు. ఆటో అతను ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటాడు. రంజిత్ ఎక్కాక చెప్తా పదా అంటూ ఆటో ఎక్కబోతూ ఉంటే రంజిత్ కార్ డ్రైవర్ సార్ అంటూ రంజిత్ దగ్గరకు పరిగెత్తుతాడు. ఆగండి సార్ అంటాడు. రంజిత్ నీకేం కావాలి అని డ్రైవర్ని అడుగుతాడు. అతను ఏమొద్దు సార్ అంటాడు. రంజిత్ ఏం వద్దంట నువ్వు పదా అని ఆటో అతనితో అంటాడు. డ్రైవర్ సార్ అని పెద్దగా అరుస్తాడు. రంజిత్ అరవకు, సౌండ్ పడదు అంటూ ఏంటి అని డ్రైవర్ని అడుగుతాడు. డ్రైవర్ ఆటో ఎందుకు సార్ అంటాడు. రంజిత్ నడవడానికి ఓపిక లేనప్పుడు ఆటోలోనే కదా వెళ్ళాలి అంటాడు. డ్రైవర్ వచ్చేటప్పుడు కారులో వచ్చారు సార్, అదిగోండి సార్ మీ కారు అంటూ కారు చూపెడతాడు. రంజిత్ కారు చూసి గుడ్, నీ నిజాయితీని టెస్ట్ చేశాను అంటాడు. డ్రైవర్ థ్యాంక్ యూ సార్ అని అంటూ ఉంటే రంజిత్ డ్రైవర్కి డబ్బులు ఇస్తాడు. ఆటో అతను కారు పెట్టుకుని ఆటో ఎందుకు సార్ ఎక్కడం అంటాడు. రంజిత్ ఈ మధ్య ఆటో రేట్లు పెరిగాయంట, ఎంత పెరిగాయో కనుక్కుందామని అంటాడు రంజిత్. ఆటో అతను షాక్ అవుతాడు. రంజిత్ చేయి చాపడంతో
డ్రైవర్ మీ డబ్బులు తిరిగి ఇవ్వాలా సార్ అని అడుగుతాడు. రంజిత్ కీస్ ఇవ్వమంటాడు. డ్రైవర్ మీ పాకెట్లోనే ఉన్నాయి సార్ అంటాడు. రంజిత్ పాకెట్లోంచి కీస్ తీసి థ్యాంక్ యూ అని డ్రైవర్కి చెప్పి కారు దగ్గరకు వెళ్ళి కారు స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.